బతుకమ్మను దూరం చేశారు తెలంగాణ తల్లి విగ్రహం నుంచి. ఇప్పటికి బతుకమ్మ చీర కూడా ఇంద్రమ్మ చీరలని చెప్పేసి ఇస్తున్నారని చెప్పేసి కూడా. బతుకమ్మ చీరలని కాదే, మేము పెట్టింది యూనిఫామ్స్. బతుకమ్మకు వాళ్ళకి నచ్చింది కట్టుకొని అని చెప్తున్నాం. తెలంగాణ తల్లి విగ్రహంతో తెలంగాణ తల్లి అనేది సకల జనుల తల్లి. బతుకమ్మలో కూడా కొన్ని కులాలు, కొన్ని మతాలు, కొన్ని వర్గాలు ఉంటాయి ఇలా డిఫరెంట్గా. ఇవాళ నేను ఒకటే అంటే, మొన్నటిదాకా కవితమ్మనే మా బతుకమ్మ అని చెప్పారు. కవితమ్మనే మీ ఇంట్లో నుంచి దూరం చేసుకున్నారు, మీకు ఎక్కడ మాట్లాడే అర్హత ఉందే? రేపు మళ్ళా అవునా కాదా? కవితమ్మ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితమ్మ అని చెప్పారు. ఇప్పుడు కవిత మంచిది కాదు ఇట్లా అట్లా అంటున్నారు. బతుకమ్మని మేము అట్లా తిట్టాం. బతుకమ్మ మా గుండెల్లో ఉంటుంది, ఆడే ప్రతి బిడ్డల చేతులలో ఉంటుంది. కాబట్టి ఈరోజు తెలంగాణలో సకల మతాలు, సకల కులాలు, సకల జనులు ఉన్నారు. కాబట్టి ఇదంతా మేము బతుకమ్మను దూరం చేసుకోవాలి. మా బతుకమ్మను మేము కాపాడుకుంటాం. పంపిణీ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? చేస్తాం. ఇంకా రాలే. వాస్తవంగా చేనేత కార్మికులకు ఇచ్చినాం, అది డిలే అవుతుంది కాబట్టి కొద్దిగా డిలే అయింది. లేకుంటే ఇప్పుడు మేము బయట నుంచి తీసుకురాలేదు. అదే అట్లా ఇబ్బంది. ఓకే, బతుకమ్మ చీరలకు సంబంధించి కొద్దిగా డిలే ఉంది. ఖచ్చితంగా చీరల్ని పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరో పక్కన కవిత బతుకమ్మ అని చెప్పేసి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి కవిత గురించి ఏదైతే చెప్తారు, ఇప్పుడు ఆ కవితను దూరం చేసుకున్న వాళ్ళు మా బతుకమ్మ గురించి కానీ లేకపోతే దసరా ఫెస్టివల్కి సంబంధించి కానీ బతుకమ్మ పండుగ గురించి కానీ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ సతీష్తో తొలి వెలుగు, జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.